నమస్తే అండి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనం కాశీలో ఉన్నాం. కాశీలో అందరూ ముఖ్యంగా చూడవలసిన ప్లేస్ వచ్చేసి మణికర్ణికా ఘాట్. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమయ్యే నీతి ఏంటంటే, వచ్చేటప్పుడు ఏం తీసుకురాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోమని. ఓకే ఫ్రెండ్స్, మనం చూసేద్దాం ఇప్పుడు మణికర్ణికా ఘాట్ వ్యూ పాయింట్. మార్నింగ్ 6:45కి ఇలా ఉంటుంది వ్యూ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ గుళ్ళు కనిపిస్తాయి మణికర్ణికా ఘాట్ దగ్గర. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం గుళ్ళు ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇక్కడనే పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు అందరూ జనాలు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ పడవలు ఉంటాయి. పడవల్లో జనాలు పిండం ప్రదానం చేయడానికి వెళ్తూ ఉంటారు. ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళి పిండ ప్రదానం చేస్తూ తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ఆత్మ శాంతించాలని కోరుకోవడానికి వెళ్తారు, పిండ ప్రదానం చేస్తారు. కాశీలో అందరూ చిన్నలు పెద్దలు అతి ముఖ్యంగా చూడవలసిన ప్లేస్ మనం ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు చూసినట్టయితే మనం మణికర్ణికా ఘాట్లో శవాలు కాలడం చూసాము. అది నైట్ టైం. ఇది మార్నింగ్ టైంలో ఇలా కాలుతూ ఉంటాయి. రోజుకు చూసినట్టయితే సగటున 800 నుంచి 900 నుంచి శవాలు కాలుతూ ఉంటాయి. ఇలా 30 నుంచి 40 ఘాట్లు ఉంటాయి. ప్రతి ఘాట్ దగ్గర ఇలా శవాలు కాలుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎందుకు ఈ మణికర్ణికా ఘాట్ దగ్గర శవాలు కాలడం చూడాలి అని అంటున్నాను. ఎందుకంటే పుట్టినప్పుడు ఏం తీసుకురాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోం అని అర్థం కావడం జరుగుతుంది ఈ మణికర్ణికా ఘాట్ దగ్గర. మనం మొత్తం 3 రోజుల పాటు ఉన్నాం. 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇది 3వ రోజు నైట్ టైంలో వీడియో తీయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది శివుని గుడి. శివుని గుడి ముందటనే శవాలు కాలుతూ ఉంటాయి. గుడి మీద పక్కన సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో కూడా శవాలు కాలుతూనే ఉంటాయి ఎప్పటికీ. ఇక్కడ శవాలు కాలడం అంతమైపోతే కలియుగం అంతమైపోతుందని బ్రహ్మంగారు రాశారు. ఇక్కడ మనం లైవ్లో చూస్తున్నాం శవాన్ని లేపడం. ఇందాక మనం చెప్పాం కదా సెకండ్ ఫ్లోర్ అని. ఇది సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే ఇది శివుని గుడి మీద ఎప్పుడు శవాలు కాలుతూనే ఉంటాయి. ఒక 40 నుంచి 50 శవాలు ఎప్పుడు తరచు కాలుతూనే ఉంటాయి. కాశీలో ప్రతి ఒక్కరి జీవితం ఈ శవాలపై ముడిపడి ఉంటుంది. పూలు అమ్మేవాడు, బట్టలు అమ్మేవాడు, కట్టెలు అమ్మేవాడు, ప్రతి ఒక్కరి జీవితం దీంతో ముడిపడి ఉంటుంది. శవాన్ని మోసుకెళ్ళడానికి వాళ్ళే ఉంటారు. ఒక శవం కాల్చడానికి 70 నుంచి 80 వేల వరకు ఖర్చు వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మనిషి జీవితంలో అతి ముఖ్యంగా వెళ్ళవలసిన చోటు వచ్చేసి కాశీ. ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్లేస్ వచ్చేసి మణికర్ణికా ఘాట్ దగ్గర శవాలు కాలడం. డబ్బు, పేరు, ప్రేమ, హోదా ఇవేవి మన వెంట రావని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు చూడవలసింది. ప్రతి ఒక్క మనిషి వెనుక వచ్చేది పాపపుణ్యాలు మాత్రమే. అవి మన వెంట రావాలంటే అది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి జన్మ ఎత్తడానికి 1000 జన్మలు పడుతుందంట. ఈ 1000 జన్మలు ఎలా బ్రతుకుతాడంటే ఒక్కో జన్మ ఒక్కోలా ఉంటుందంట. ఒకసారి కాకి, ఒకసారి పిట్ట, ఒకసారి గద్ద, ఒకసారి చీమ, ఒకసారి పురుగు, ఇలా అన్ని జన్మల తర్వాత మనిషి జన్మ ఎత్తుతారంట. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒకరోజు పేరు పెట్టి పిలుస్తారు, 2వ రోజు శవం అంటారు, 3వ రోజు పిండం పెడతారు, 10వ రోజు దినాలు చేస్తారు. తర్వాత 10 రోజుల తర్వాత పేరు మాసిపోతుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళదే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నా కాళ్ళ ముందే శవం ఉంది. నేను చుట్టుపక్కల మొత్తం వీడియో తీసిన తర్వాత ఇది చూడడం జరిగింది. ఇక్కడ నాన్ స్టాప్గా శవాలు కాలుతూనే ఉంటాయి ఎప్పటికీ. రాత్రి ఉండదు, పగలు ఉండదు, మధ్యాహ్నం ఉండదు, ఎప్పుడైనా కాలుతూనే ఉంటాయి శవాలు. ఒక గంటకి చూసుకున్నట్టయితే సగటున 60 నుంచి 70 శవాలు కాలుతూనే ఉంటాయి ఎప్పటికీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మీద వ్యూ పాయింట్. ఇక్కడ కింద కాలుతూనే ఉంటాయి, మీద కాలుతూనే ఉంటాయి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలు చూడడానికి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.